హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను సేమియాతోని ప్రసాదాన్ని తయారు చేస్తున్నానండి. ఈ ప్రసాదాన్ని మనం ఏ పండగ సమయంలోనైనా తక్కువ సమయంలో సింపుల్గా చేసుకోవచ్చండి. అంతేకాదండి, ఈ ప్రసాదాన్ని నేను బెల్లంతోని హెల్తీగా తయారు చేస్తున్నానండి. దీన్ని నార్మల్ టైంలోనైనా కూడా పిల్లలకి ఇలా హెల్తీగా మీరు తయారు చేసి పెట్టొచ్చండి. ఒకసారి దీన్ని ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పును వేసుకున్నానండి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ మీరు కాజుని అలాగే కిస్మిస్ని తీసుకోండి. దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని దీన్ని కంప్లీట్గా మనం చల్లార్చుకోవాలండి. ఇప్పుడు నేను అదే ప్యాన్లోకి స్పైసెస్ని వేసుకుంటున్నానండి. మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు అలాగే ఇలాచి, బిర్యానీ ఆకుని నేను వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని తయారు చేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత ఇక్కడ నేను 1 కప్పు వరకు సేమియాని తీసుకొని దీన్ని ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి సేమియా వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పుతోని 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ని వేసుకొని మనం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఇక్కడ సేమియా అనేది బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి నేను 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా చేసుకొని ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పుతో ఇక్కడ నేను బెల్లాన్ని కూడా తీసుకున్నానండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి వీడియోలో చూపించినట్టు బెల్లాన్ని ఇలా స్పూన్తోని స్మాష్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే బెల్లం అనేది సేమియాలో బాగా కలిసిపోతుంది. వీడియోలో చూపించినట్టు ఈ బెల్లం అనేది సేమియాలో బాగా కలిసిపోయేంత వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలండి. ఇక్కడ బెల్లం అనేది బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి రెసిపీకి. ఇలా సాల్ట్ని వేసుకొని మళ్ళీ అంతా బాగా ఒకసారి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి చిటికెడంతా పచ్చకర్పూరాన్ని వేసుకుంటున్నాను. ఇలా పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, అలాగే మంచి టేస్ట్ అనేది కూడా వస్తుందండి. వీడియోలో చూపించినట్టు సేమియా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ని బంద్ చేసుకోవాలి. బంద్ చేసిన తర్వాత కూడా మనం దీన్ని మూత పెట్టుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఇలా డిఫరెంట్గా సేమియాతో బెల్లం కాంబినేషన్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ ఫెస్టివల్ సమయంలోనైనా దీన్ని మీరు ప్రసాదంగా పెట్టొచ్చండి. చాలా బాగా కుదురుతుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.